జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అభిమానులపై ఉందన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లా గోరంట్ల సెంటర్లోని రావెల కిషోర్ బాబు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు హాజరయ్యారు. జనసేన పార్టీకి 25 లక్షల మంది మెంబర్షిప్ తీసుకోవడం చాలా గొప్ప విషయమన్న తోట చంద్రశేఖర్, అభిమానాన్ని ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తే పవన్ను సీఎంగా చూడవచ్చని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంటూ అణిచివేతకు గురవుతున్నారన్నారు రావెల కిషోర్ బాబు. పవన్ స్థాపించిన జనసేన పార్టీని గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2014 వరకు మీరంతా పవన్ కళ్యాణ్ గారిని ఒక నటుడిగా అభిమానిస్తూ వచ్చారు. ఆయన సినిమాల్ని ఎంతో ఆనందించారు. ఆ సినిమాల్ని పెద్ద హిట్ చేయడానికి మీరెంతో సహకరించారు. 2014లో మన జనసేన పార్టీ ఆవిర్భవించింది మార్చి 14వ తారీఖున. ఆ రోజు మాదాపూర్ హైటెక్ సిటీలో 10,000 మందితో ఎప్పుడైతే ఆవిర్భావ సభ జరిగిందో ఆ రోజు చూశాను ఫ్యాన్స్ శక్తి ఏంటో. జనసేన పార్టీకి ఉంది సాధారణమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి అభిమానులు ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, అవసరమైతే వాళ్ళు గర్జిస్తూ సింహాలుగా మరి కన్నడ రంగంలో దూకటానికి గర్జించే సింహాలని ఆ రోజు 2014లో నేను చూశాను. ఈ పార్టీని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారంటే దానికి ఫ్యాన్స్ చేసిన కృషి అని నేను ఇక్కడ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫ్యాన్స్గా మనం ఇంతకుముందు ఆయన్ని అభిమానించాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టాడో మనం అందరం ఫ్యాన్స్ నుంచి ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ కార్యకర్తలుగా పరిణితి చెందుతూ వస్తున్నాం. ఇంకా కొంతమంది ఆ దశలో ఉన్నారు. మనకి ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా ఇంకొక వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి 7-8 వారాల్లో మనం ఎన్నికల్ని ఆ సమరాన్ని ఎదుర్కోబోతున్నాం. ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీని పెట్టడం జరిగిందో, ఏ క్షణం గురించి మనం గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చామో ఆ సమయం ఆసన్నమైంది. ఒక్కొక్క అభిమాని ఇప్పుడు వీర సైనికుళ్ళ పాకిస్తాన్ మీద ఇప్పుడు భారత సైన్యం ఏ విధంగా మనం పోరాడుతున్నామో, ఒక్కొక్క పైలట్ వెళ్లి వాళ్ళ శత్రు స్థావరాల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో ఆ విధంగా మన సైనికులు, మన పవర్ స్టార్ అభిమానులు ఆ విధంగా వీర సైనికులై పనిచేయాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక అభిమానిగా మనకు ఉండాల్సిందేంటి? అభిమానం, సినిమా చూడటం, టికెట్లు కొనుక్కోవటం, మళ్ళీ వెళ్ళి ఆ సినిమా చూసి హిట్ చేయటం, ఇంతవరకే ఒక అభిమానిగా పరిమితమైన ఇది ఉంటుంది. కానీ ఒక పార్టీ కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా మనం చేయాల్సిందేంటి? ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులకి ఉండవలసిన లక్షణాలేంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తల్ని సైనికులు అంటారు. ఆయనకి సేన అంటే ఎంతో ఇష్టమైన పదం. ఇది మన భారత సేన ఏ విధంగా అయితే మన దేశాన్ని రక్షిస్తూ ఉంటుందో, మన జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఈ వ్యవస్థని రక్షించాలి, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దురాఘాతాలని మనం కూకట వేళ్లతో పీకివేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీకి ఆయన జనసేన పార్టీ అని పేరు పెట్టడం, కార్యకర్తల్ని సైనికులని, అలానే మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళని వీర మహిళలు అని సంబోధించడం ఆయన చేస్తూ ఉంటారు.
దాని వెనుక ఉన్న ఉద్దేశం మనం సైనికుల్లా పనిచేయాలి. రాబోయే కాలం ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ సైనికుల్లా పనిచేయాలంటే ముఖ్యంగా జన సైనికులకు కావాల్సిన లక్షణాలేంటి? మిగతా పార్టీ కార్యకర్తలకి మన కార్యకర్తలకి ఒక వ్యత్యాసం, ముఖ్యమైన వ్యత్యాసం. జనసేన పార్టీలో ఉండి కార్యకర్తలుగా మెలగాలంటే ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది అన్ని కులాలని మనం సమానంగా చూసే తత్వం ఉండాలి. అందరినీ కలుపుకునే తత్వం ఉండాలి. ఏ ఒక్క కులాన్నో ఆదరించడం, మిగతా కులాల్ని తక్కువ చేసి చూడటం, అటువంటి మనస్తత్వం ఉండటానికి వీల్లేదు. అన్ని కులాల్ని కలుపుకునే ఆలోచన విధానంతో ప్రతి కార్యకర్త ఉండాలి. అది మొదటి లక్షణం. మానవ కులం అదొక్కటే మన కులం. అటువంటి కులమే మన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.